జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై కాపు సామాజిక వర్గంలో కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కోస్తా జిల్లాలో ఆ సామాజిక వర్గంలో బలమైన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విషయంలో పవన్ అనుసరిస్తున్న వైఖరిపై ఆయన అనుచరులు సైతం పెదవిరుస్తున్నారు. నిజానికి వివిధ కారణాలతో ముద్రగడ కాపు ఉద్యమాన్ని విడిచిపెట్టి చాలా కాలం నుంచి ఇంటికే పరిమితమయ్యారు. రాజకీయాలపై ఆసక్తి కూడా లేనట్టుగా ఉంటున్నారు. ఈ క్రమంలో పవన్ ఆదేశాలతో ఇటీవల తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, వరపుల తమ్మయ్య బాబు తదితరులు కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయన కలిశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆయన్ను ఆహ్వానించారు. కానీ వీరి ప్రతిపాదన ముద్రగడ సున్నితంగా తిరస్కరించినట్లు ప్రచారం జరిగింది. ఫిబ్రవరి 15 తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కోనసీమ రాజమహేంద్రవరం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ నేరుగా కిర్లంపూడి వచ్చి ముద్రగడను కలుస్తారని ఆ పార్టీ నేతలు ప్రచారం చేశారు. అయితే గత ఆదివారం రాత్రి పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించి కొణతాల రామకృష్ణ ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. అక్కడి నుంచి సోమవారం సాయంత్రానికి రాజమహేంద్రవరం వచ్చిన పవన్ ఆ రోజు రాత్రి అక్కడే బస చేశారు. అక్కడి నుంచి మంగళవారం మధ్యాహ్నం మంగళగిరికి వెళ్లారు. అనంతరం బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వెళ్లారు. అక్కడ టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు తోట సీతామహాలక్ష్మి ఇంటి నేతలను కూడా వారి ఇళ్లకు వెళ్ళి కలిశారు. అంతమంది ఇళ్లకు వెళ్ళిన పవన్ అటు విశాఖ ఇటు రాజమహేంద్రవరం వచ్చినా ముద్రగడ వైపు కన్నెత్తి కూడా చూడకుండా వెళ్ళిపోవడంపై ఆయన అనుచరగణం కాపు సామాజిక వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. తొలుత ముద్రగడ ఇంటికి వస్తానన్న పవన్ ఆ తర్వాత రాకపోవడానికి ముద్రగడకున్న సందేహమే కారణమనే చర్చ జరుగుతోంది. ముద్రగడను జనసేన నేతలు కలిసినప్పుడు ఆ పార్టీకి అధికారం షేరింగ్ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కుదిరిన ఒప్పందం విషయం చర్చకు వచ్చినట్టు తెలిసింది. చంద్రబాబు నమ్మి రాజకీయంగా ప్రయాణం చేయడంత శ్రేయస్కరం కాదనే అభిప్రాయాన్ని ముద్రగడ వ్యక్తం చేసినట్లు సమాచారం. పవన్ కలిస్తే ముద్రగడ ఈ విషయంలో స్పష్టత కోరుతారేమోనన్న భావంతో పవన్ ఆయన కలవటం లేదనే వాదన వినిపిస్తోంది. బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమం జరిగిన సమయంలో గోదావరి జిల్లాలోని కాపులపై చంద్రబాబు అనుసరించిన వైఖరిని ఆ సామాజిక వర్గం ఇప్పటికీ గుర్తుపెట్టుకునే ఉంది. అటువంటి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడంపై గోదావరి జిల్లాలోని కాపు సామాజిక వర్గం ఒకంత సందేహంతో ఉన్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు వైఖరిని ఉద్యమ సమయంలో స్వయంగా చవిచూసిన ముద్రగడ సైతం జనసేన నేతలతో చర్చల సందర్భంగా ఆ రెండు పార్టీల పొత్తుపై సందేహం వ్యక్తం చేయడంతో దానికి సమాధానం చెప్పలేకే పవన్ ముద్రగడను కలవలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ముద్రగడ తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.